స్త్రీలు భక్తితో పూజించే గోమాతని స్త్రీలకి భయంకరమైన శాపం పెట్టిందా? అందుకే స్త్రీలు ఆ శాపంని ఇప్పటికీ అనుభవిస్తున్నారా? మరి స్త్రీలు గోమాత విషయంలో చేసిన తప్పేంటి? అంతలా గోమాత పెట్టిన శాపమేంటి? స్త్రీలకి ఉన్న గొప్ప వరంని ఆ గోమాతనే తీసుకుందా అనే విషయాలు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు సనాతన ధర్మంని నమ్ముతున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ సంఘటన అనేది పురాణాలకి సంబంధించినది. ఆ సమయంలో భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు తన రాజసింహాసనం మీద విరాజిల్లుతూ ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్న సత్యభామాదేవి ఒకసారి ఆయన దగ్గరికెళ్ళి ఈ విధంగా అంటుంది, స్వామి, ఈరోజు నా దాసి నాతో ఈ విధంగా చెప్పిందే. ఇంతకీ ముందు కాలంలో స్త్రీలకి పిల్లలు పుట్టగానే నడవడం మొదలుపెట్టేవారట, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదట. అసలు ఈ విధంగా ఎందుకు ఇప్పుడు పిల్లలు నడవలేకపోతున్నారని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకి ఎంత ఆలోచించినా సమాధానం తెలియక మీ దగ్గరికి వచ్చాను. దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అని అడిగింది. దీంతో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా బదులిస్తాడు, ఓ సత్యభామ, నీ ప్రశ్న అనేది సమస్త స్త్రీ జాతి కోసం అత్యంత మహత్వపూర్ణమైనది. మీరు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలనుకోవడం సరైనదే. దీనికి సంబంధించిన ఒక కథ గురించి ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ కథ ద్వారా అసలు స్త్రీలకి బిడ్డలు పుట్టిన వెంటనే ఎందుకు నడవలేకపోతున్నారో మీకే అర్థమవుతుంది. ఇక వెంటనే సత్యభామాదేవి ఈ విధంగా అంటుంది, హే ప్రభు, నేను మీరు చెప్పబోయే ఈ కథను పూర్తి శ్రద్ధాభక్తులతో వింటాను. దయచేసి ఆ కథను చెప్పండి. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటాడు, హే సత్యభామ, ఒకానొక నగరంలో రాము అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అయితే రాము చాలా స్వార్థపరుడు. రాముకి దగ్గరలోనే ఒక ఆవు నివసిస్తూ ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు పాలిస్తూ ఉండేది. అయితే రాము ఆవుకి పచ్చగడ్డి తినిపించి ఆ పాలను నలుగురికి అమ్ముతూ జీవిస్తూ ఉండేవాడు. రాము కూడా స్వయంగా ఆ ఆవు ఇచ్చే పాలని కూడా తాగేవాడు. తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆవు పాలని అమ్మడం వల్లనే పోషిస్తూ ఉండేవాడు. ఈ విధంగా అతని కుటుంబం అనేది నడుస్తూ ఉంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఒకానొక సమయంలో రాముకి గోమాత పాలివ్వడం ఆపేసింది. అలా ఎప్పుడైతే గోమాత రాముకి పాలివ్వడం మానేయగానే రాము ఆ గోమాతకు గడ్డి పెట్టడం కూడా మానేశాడు. అంతేకాకుండా ఒకరోజు రాము గోమాతను చాలా దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత గోమాతను అడవిలోకి తీసుకెళ్లి అక్కడ వదిలేశాడు. దీంతో ఆ మూగజీవి గోమాత ఒంటరిగా ఆకలితో అడవిలోనే ఉండిపోయింది. ఏ దిక్కు తెలియక అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉండేది. ఇక అటువంటి సమయంలో ఒకరోజు ఆ గోమాతకి అడవిలోని ఒక దేవాలయం కనపడగా ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి గోమాత ఈ విధంగా వేడుకుంది, ఓ పరమాత్ముడా, నేను నా శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. నేను ఒక ఆవు యోనిలో జన్మించాను. నిజంగా నేను చేసిన తప్పేమిటి అని ఆ దేవుణ్ణి ప్రశ్నిస్తోంది. ఓ భగవంతుడా, నీ యొక్క చరాచర లక్షల యోనిలలో అత్యుత్తమమైన యోని మానవ యోని అని చెప్తూ ఉంటారు కదా, కానీ ఆ మానవ యోని ఎంత పాపమో, ఎంత దుష్కర్మ చేస్తుందో నువ్వు కల్లారా చూస్తున్నావా? నేను మానవుడికి పాలిచ్చేంతవరకు ఆ వ్యక్తి నన్ను తన ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ ఎప్పుడైతే నేను ఇతనికి పాలివ్వడం ఆపేశానో ఆ తర్వాత అతను నాకు గడ్డి కూడా పెట్టలేదు. అంతేకాదు అతను నన్ను తన ఇంటి నుండి బయటకు గెంటేశాడు. నిర్దాక్షిణ్యంగా నా వయసు గురించి కూడా చూడకుండా నన్ను అడవిలో ఒంటరిగా వదిలేశాడు. ఇప్పుడు నేనే దిక్కు తెలియకుండా అడవిలో తిరుగుతున్నాను. కానీ భగవంతుడా, నువ్వు సృష్టించిన సర్వసృష్టి అయిన ఈ మానవుడి దేహం ఎంత స్వార్థపూరితమైన వాడో, ఎంత దయలేనివాడో నీకు అర్థమైంది కదా అని ఈ విధంగా గోమాత భగవంతుడితో చెప్తుంది. ఈ విధంగా కాలం గడిచిపోతూ ఉంది. కానీ పాపం ఆ మూగజీవి అయిన ఆవు మాత్రం అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేది. కొన్నిసార్లు అడవి నుండి బయటికి వచ్చి ఆ ఆవు రాము గుమ్మం ముందుకి పొరపాటున వెళ్ళినప్పుడల్లా కూడా రాము ఒక పెద్ద కర్ర పట్టుకొని ఆ ఆవుని అడవి వైపు, పొలాల వైపు పరిగెత్తేలా తరిమేవాడు. ఈ విధంగా క్రమేపీ ఆ ఆవు ఒకరోజు గర్భవతి అయింది. ఇక అప్పుడు ఆ సమయంలో ఆ ఆవు 3 నెలల గర్భం దాల్చిందే. అయితే అదే అడవి గుండా వెళ్తున్న ఒక స్త్రీ ఆ గోమాతను చూడగానే ఆ గోమాత గర్భవతి అని తనలో తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. వెంటనే ఆ స్త్రీ ఏమని ఆలోచిస్తుందంటే, ఈ గోమాతను నేనే పెంచుకుని నా ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ఇక ఆ తర్వాత ఈ గోమాతకి పిల్ల పుట్టగానే ఆ గోమాత మళ్ళీ నాకు పాలివ్వడం మొదలు పెడుతుంది. ఆ పాలను నేను తాగడం మాత్రమే కాకుండా పాలనమ్ముకొని నేను బాగా డబ్బు కూడా సంపాదించొచ్చు అని అనుకుంటుంది.
దీంతో వెంటనే ఆ స్త్రీ గోమాతను పట్టుకోవడానికి తన భర్తను పిలవడానికి వెళ్తుంది. అయితే ఆమె భర్త అక్కడికి వచ్చేటప్పటికి గోమాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ విధంగా సమయం అనేది గడిచిపోతూ ఉంది. అయితే ఆ గోమాత ప్రసవ సమయం సమీపించినప్పుడు ఒంటరిగా ఉన్న ఆ గోమాత అడవిలో ఒక సురక్షిత స్థలంలో చేరి అక్కడే ఒక దూడకి జన్మనిస్తోంది. ఆ విధంగా గోమాతకి ప్రసవమైన కొంత సమయానికి అదే స్త్రీ అడవిలో గడ్డి కోయడానికి తన పొలాల వద్దకెళ్తుంది. ఇక ఆమె దూరం నుంచి చూసినప్పుడు గోమాత ఒక పిల్లను ప్రసవించటం గమనించిన వెంటనే ఆమె గోమాత వద్దకెళ్తుంది. ఆ తర్వాత ఆమె ఆ గోమాతను శ్రద్ధగా పరీక్షించి చూసి గోమాతతో ఈ విధంగా అంటుంది, ఈ ఆవు నేను ఒకప్పుడు చూసిన ఆవే కదా, అప్పుడు కడుపుతో ఉన్న ఆవు ఇప్పుడు బిడ్డకి జన్మనిచ్చిందన్నమాట. అయితే ఆ సమయంలో ఆ స్త్రీని గోమాత ఆపి ఈ విధంగా చెప్తుంది, ఓ సోదరి, దయచేసి నువ్వు నా మీద కాస్త కనికరం చూపించు. నాకు ఈ ఒక్క ఉపకారం చెయ్యి. నా బిడ్డ బురద ప్రదేశంలో జన్మించింది, కనీసం కదల్లేని పరిస్థితిలో ఉంది. దయచేసి కాస్త నా బిడ్డనెత్తుకుని ఆ బురదలో నుండి నా పక్కన పడుకోబెడతావా అని అడుగుతుంది. ఇక అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో ఏమని చెప్తాడంటే, పురాతన కాలంలో గోమాత తన బిడ్డను జన్మనిచ్చిన వెంటనే తన బిడ్డ నడిచే పరిస్థితిలో ఉండేవి కావు. గతంలో గోవు పిల్ల 8 నెలల తర్వాతే తన కాళ్ళ మీద నడవగలిగేది. కానీ ఎప్పుడైతే ఆ స్త్రీ గోమాత యొక్క మాటలు వినగానే గోమాత వైపు చూస్తూ పెద్ద పెద్దగా నవ్వడం మొదలు పెడుతుంది. అలాగే ఆమె ఏమని అంటుందంటే, ఓ గోమాత, నీ బిడ్డను చూసావా, ఎంత మురిగ్గా ఉందో. ఇటువంటి బురద ప్రదేశంలో నీ బిడ్డ పుట్టింది. ఆ మురికి నాకు అంటించుకుని నీ పక్కన నేను అసలెందుకు ఉంచాలి? ఇటువంటి ఒక ఉపకారాన్ని అసలు నేనెందుకు చేయాలి? ఆ సమయంలో ఆ స్త్రీ ఆ గోమాతతో మాట్లాడుతూ చాలా ఎగతాళిగా నవ్వుతూ ఈ విధంగా అవహేళన చేస్తోంది. అయితే నిస్సహాయ స్థితిలో ఉన్న గోమాత మాత్రం తన బిడ్డను ఎంత ప్రయత్నించినా బురదలో నుండి బయటికి తీయలేక ఎత్తుకోలేకపోతుంది. అప్పుడు ఆ సమయంలో ఎంతో దుఃఖితురాలైన గోమాత ఆ స్త్రీ చేస్తున్న అవహేళనకి ఆమె వైపు కోపంగా చూసి ఈ విధంగా శాపం పెడుతుంది. ఈ రోజు వరకు మీ మానవ జాతిలో స్త్రీలకి బిడ్డ పుట్టిన వెంటనే నడవడం మొదలు పెడుతూ ఉన్నారు కదా, కానీ ఈ రోజు నేను నీకు ఒక శాపాన్ని పెడుతున్నాను. ఈ రోజు నుండి నీతో పాటు సమస్త స్త్రీ జాతి కూడా బిడ్డ జన్మించిన తర్వాత 8 నెలల వరకు వాళ్ళ కాళ్ళపై నడవలేకపోతారు. నా బిడ్డ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నడవలేకపోవడమే కదా, కానీ ఇకపై పుట్టే సమస్త గోజాతి పిల్లలు పుట్టిన వెంటనే వారి కాళ్ళ మీద నడవగలుగుతారు. ఇదే నేను ఆ భగవంతుణ్ణి అడిగే కోరిక అని చెప్తుంది. ఇక అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామతో ఈ విధంగా అంటాడు, ఓ సత్యభామ, ఈ శాపం కారణంగానే స్త్రీలకి బిడ్డలు జన్మించిన వెంటనే తమ కాళ్ళ మీద నడవలేకపోతున్నారు. ఎందుకంటే ఈ శాపం గోమాత సమస్త స్త్రీ జాతికిచ్చింది. అలాగే గోమాత యొక్క బిడ్డలు కూడా పుట్టినప్పటి నుండి నడవడానికి సామర్థ్యం కలిగిన వారిలాగా మారిపోయారు. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా ఈ విధంగా చెప్పాడు, ఓ దేవి సత్యభామ, ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది కదా ఎందుకు స్త్రీ బిడ్డను జన్మించిన వెంటనే వారు నడవలేకపోతున్నారు. మరి గోమాత స్త్రీలకిచ్చిన ఆ శాపం ఎందుకో కూడా అర్థమైంది కదా. ఇక అప్పుడు సత్యభామాదేవి ఈ విధంగా బదులిచ్చింది, ఏ ప్రభు, ఇప్పుడు నాకు నా ప్రశ్నకి సమాధానం దొరికింది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు. ఎందుకంటే సత్యయుగంలో సుఖదేవ్ జన్మించినప్పుడు ఆయన తన పాదాల మీద నడవడం ప్రారంభించాడని మన చరిత్ర చెబుతోంది. వేదవ్యాసుడు కూడా జన్మించిన వెంటనే తన కాళ్ళ మీద నడవడం ప్రారంభించాడని. ఇది సత్యయుగం సమయంలో జరిగిన సంఘటన. కానీ కలియుగంలో ఈ విధంగా జరగడం లేదు. ఎందుకంటే గోమాత మొత్తం స్త్రీ జాతికి కూడా శాపమిచ్చింది. ఆ రోజు నుంచి సమస్త స్త్రీ పిల్లలు పుట్టిన వెంటనే నడిచే ప్రక్రియ అనేది ఆ శాపం కారణంగా ఆగిపోయింది. గోమాత శాపం కారణంగానే స్త్రీ యొక్క బిడ్డ అనేది 8 నెలల తర్వాతే నడవగలిగే, అంటే తాకుతూ నిలబడగలిగే పరిస్థితికి వస్తుంది. కానీ ఆ రోజు నుంచి గోమాత బిడ్డ మాత్రం పుట్టిన వెంటనే నడవగలుగుతోంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏ మూగజీవికి కానీ ఏ నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రాణికి కూడా హాని అనేది తలపెట్టకూడదు. ఇదే సనాతన మతంలో ఉన్న అతిపెద్ద ధర్మం. తులసీదాసు కూడా ఈ విధంగా చెప్పారు, మూగజీవికి సహాయం చేయడం కంటే స్వచ్ఛమైన మతం అంటూ ఏమీ లేదు. ఇతరులు దుఃఖాన్ని పంచుకునేవాడు కంటే అత్యంత సోదరుడు కూడా ఎవ్వరూ లేరు. ఇతరులకి సహాయపడడం అతిపెద్ద ధర్మంగా భావించాలి. కాబట్టి మనం అసహాయంగా ఉండే మూగజీవులకి, పక్షులకి తప్పకుండా సహాయం చేయాలి. గోమాత శాపం వల్లనే అన్ని పశుపక్షులు పిల్లలు కూడా జన్మించిన తర్వాత నుండి నడవడం, ఎగరడం మొదలుపెట్టాయి. కానీ స్త్రీల యొక్క పిల్లలపై ఇది విపరీత ప్రభావం అనేది చూపించింది. మనం జన్మించిన తర్వాత కూడా స్త్రీ యొక్క మానవ జాతి యొక్క సంతానం అనేది నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే కేవలం ఒక మహిళ చేసిన పొరపాటు వల్ల ఈ రోజుకి కూడా యావత్ మానవ జాతి మహిళలు ఈ శాపాన్ని ఎదుర్కొంటున్నారు.
కాబట్టి ఫ్రెండ్స్, గోమాత స్త్రీ జాతికి ఇచ్చిన ఈ శాపానికి సంబంధించిన కథ మీకు పూర్తిగా అర్థమైంది కదా. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.